Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 31st March. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు ఒక వ్యక్తిని కలవడానికి నేను అన్న వచ్చినాం. ఈయన గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా కదా, ఇటువైపు అటువైపు అంటే అటు అత్తగారింటి వైపు ఇటు తల్లిగారింటి వైపు రెండు వైపులా కూడా పొలిటికల్ లెగసీ అట్లా ఇట్లా ఉండదు. ఈ పాటికి ఎప్పుడో ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తి, ఎప్పుడో మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి కొంచెం డిలే అయింది. అదే అంటారు కదా, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు, గట్టి కొడతారు అని. సో అట్లుంటుంది అనమాట లెక్క. ఆయనే మా చెల్లి గొడవలు పెట్టేటట్టున్నావు నువ్వు. కాదు, అచ్చెన్నాయుడు గారిని హోమ్ మినిస్టర్ చేయాలనేసి ఆయన రామ్మోహన్ నాయుడు అంటున్నారు. ఇదేదో బాగుంది, కంటిన్యూ ఓకే ఓకే, రైట్ రైట్. ఈయన సొంపుగా ఉందంటే కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే రైట్. సో అన్న కొంచెం దాన్ని ఆపినప్పటికీ ఒక మంచి పాయింట్ ఇచ్చిండు మీకు కూడా అక్కడే. సో మొత్తం మీద ఏంది అని అంటే మీకు అర్థమైపోయింది కదా, మేము వచ్చేసినాం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే టీడీపీ క్యాండిడేట్ మీ అందరికీ తెలుసు ఆదిరెడ్డి వాసు గారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అన్నయ్య. నమస్తే నమస్తే. మా చెల్లి ఏమో గొడవ పెట్టేటట్టుంది. కాదు, రామ్మోహన్ నాయుడు గారు ఏమో బాబాయ్కి హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది అని మన సభలో చెప్పారు. మా చెల్లి ఏమో వచ్చి ఇప్పటికే హోమ్ మినిస్టర్ అయిపోయి ఉండేవారు ఎమ్మెల్యే అయితే అంటున్నారు అనమాట. ఏదో మినిస్ట్రీ ఇచ్చే వాళ్ళు అంటున్నారు. ఓకే ఓకే, అన్నే ఉన్నా అంతేనా? ఓకే, అనుకుంటున్నారు సార్. సార్ మరి నిజంగా చెప్పాలంటే మాకు ఫస్ట్ ఎవరికైనా, మాకే కాదు ఫస్ట్ ఎవరికైనా అనిపించేది వచ్చే డౌట్ ఏంది అని అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా భార్య ఉంది, ఉండంగా కూడా అంటే ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్న చాలా తక్కువ టైంలో ఆమె జాయిన్ అవ్వడము, తిరగడము, గెలవడము మంచి మెజారిటీతో ఇంత జరిగిన తర్వాత మళ్ళీ తనకివ్వకుండా మీకు టికెట్ ఇవ్వడానికి వెనకాల ఏదో జరిగింది అని ఒక డౌట్ వచ్చింది. అందులో ఒక మహిళగా మీరేనా భావిస్తున్నారేమో. అంతే కదా మరి, మేము ఉంటాం కొంచెం. అమ్మగారు మేయర్ చేస్తున్నారు 7 to 12. అవును. దాని తర్వాత ఫాదర్ ఎమ్మెల్సీ చేస్తున్నారు. కంటిన్యూషన్ భవానీ చేస్తున్నప్పుడు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆశించి అడిగింది నేను, దానికి తగ్గట్లు కష్టపడింది నేను. నాకు బాగా గుర్తు, అప్పుడు ప్రతి ఇంటిని 2 సార్లు నేను టచ్ చేయడం జరిగింది, ప్రతి ఇంటిని ఇంక్లూడింగ్ అపార్ట్మెంట్స్. ఆ సమయంలోనే బాబు గారు పిలిచినప్పుడు ఒకటి చెప్పారు, ఎంపీకి ఒక మహిళ, ఎమ్మెల్యేకి ఒక మహిళ ఇద్దాం అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటి అన్నారు. నాకు ఆయన మీద ఎప్పుడు కూడా ఒక గురుతుల్యంతో ఉంటా, ఆయన ఏం చెప్తే ఎప్పుడు కాదన్నో లేదు. సార్ మీరు ఏది చేస్తే అది మంచిది అన్న భావించే వ్యక్తులు మేము, మా కుటుంబం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని అన్న. మీరు నమ్మాలి, భవానీకి కూడా చెప్పలేదు నేను, కానీ భవానీకి మొత్తానికి నేను వెళ్ళేలోపే తెలిసిపోయింది. ఫీడర్స్ వస్తాయి కదా, తెలిసేసరికి భవానీ వాసు కాదని భవానీకి ఇస్తున్నారు, వాసు కూడా ఒప్పుకున్నాడట. నేను వచ్చేలోపే ఫోన్ చేసింది, ఏదో వినబడుతుంది ఏంటది అని అంటే, ఏం లేదు అవన్నీ అలా వస్తాయి కదా గాసిప్స్ అని. నేను వెళ్ళడం, రాత్రి అలా చెప్పి నెక్స్ట్ డే ఆవిడ తీసుకొని వచ్చాను. ఏం లేదు సార్ చెప్తారు ఇది అని కూర్చోపెట్టి, ఆయన వెంటనే ఎర్రనాయుడు నాకు రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి, ఆయన చనిపోయారు, రామ్మోహన్ నాయుడుకి ఒక అవకాశం ఇచ్చాను, ఇప్పుడు నీకు కూడా ఇస్తే నాకు ఎందుకో బాగుంటుందని అనిపిస్తుంది అమ్మా అని. ఇప్పుడు దాకా చేయనని చెప్పిన ఈ అమ్మాయి కంటెంప్ట్ నీరు పెట్టుకొని, సార్ మీరు ఏం చెప్తే చేస్తాను సార్, కష్టపడతాను సార్ అని. ఇంక నన్ను కూడా అడగలేదు పక్కన. సరే ఏదైనా ఆయన కన్విన్స్ అయింది ఆవిడ. లోకేష్ గారు అయితే మాత్రం నాకు అవకాశం ఇచ్చారు, నీకే కానీ పోటీ చేయాలనుకుంటే చెప్పు, నేను సార్తో వెళ్ళి మాట్లాడతాను అన్నాను. నేను ఎమ్మటనే అన్నాను, అలా వద్దన్నా, సార్ మైండ్లో ఒకటి ఉంది, ఆయన ఒకటి ఆలోచించారు, అపార అనుభవం కలిగిన వ్యక్తి, చిన్నగా ఆలోచించడానికి లేదు. సో ఆయన ఒకటి ఆలోచించినప్పుడు అది ముమ్మాటికి అది రైట్ అవ్వాలి, ఎందుకంటే నేను ఆయన చూసి పెరిగినోడిని, ఆయన నిర్ణయం తీసుకునేవాడిని. కానీ లోకేష్ గారు అయితే 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు, నేను వెళ్ళి అడుగుతాను సార్ని. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదన్న, అంటే మీ వైపు లోకేష్ గారు ఉన్నారు అన్న విషయం అర్థమైపోతుంది. అంటే మీకు టికెట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఆయనే, అండ్ చంద్రబాబు గారికి పెద్దగా మీకు ఇవ్వాలన్న ఇది లేదు అన్న విషయం కూడా మీ మాటలోనే అర్థమవుతుంది. అంటే ఎర్రనాయుడు గారు బట్టి ఆలోచిస్తే అసలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేను ఉండకూడదు. ఓకే, ఎర్రనాయుడు గారు ఆయనకి కారణం ఏంటి? ఎర్రనాయుడు గారికి అంటే ఆయనకి ఒక టైప్ ఆఫ్ ప్రేమ. లోకేష్ గారు నమ్మినంతగా బాబుకి ఎందుకు నమ్మడం నమ్మకపోవడం కాదన్న. ఎర్రనాయుడు గారు బట్టి ఆయన దృష్టిలో పెట్టుకుంటే భవానీ అనేది ఫస్ట్ ప్రయారిటీ రావాలి ఆయనకి. ఎందుకంటే ఎర్రనాయుడు గారు ఇచ్చిన సర్వీసెస్ అది, ఆయన మొత్తం జీవితాంతం టీడీపీకి త్యాగం చేశారు. చివరాఖరి నిమిషం ప్రాణం కోల్పోయే సమయంలో కూడా పార్టీ కార్యక్రమం చూసుకొని వచ్చారు ఆయన.
అలాంటి లాయలిస్ట్ అన్నవారు నా జీవితంలో అయితే నేను చూడలే. ఒక అల్లుడుగా మీరు ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు అనుకుంటున్నారు? ఒక అల్లుడుగా, ఒక మావయ్య ఎన్నోసార్లు కదా, నేను లెక్కెట్టుకుంటే ఒక 10-15 సార్లు అయ్యి ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత నాకు. అది కూడా బాగున్నావా, అంత స్ట్రిక్ట్ గా ఉంటారు, బాగున్నావా, జాగ్రత్త, అంతే అంతే. సో ఎందువల్ల కావచ్చు అన్న, అంటే ఒక వ్యక్తితో ఇప్పుడు అన్న అడుగుతున్నారు చూడు, అంత స్ట్రిక్టా అంటే స్ట్రిక్ట్ ఉండి మాట్లాడకపోవడమా లేకపోతే? నేను ఎవరిని? ఎర్రనాయుడు గారు అల్లుడిని, అల్లుడినే కదా. దానికన్నా ముందు ఆదిరెడ్డి అప్పారావు గారు కుమారుడు కదా. అప్పారావు ఎర్రనాయుడు గారి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఆలోచన ఎవరిని అన్నప్పుడు ఎర్రనాయుడు అల్లుడు కన్నా ముందు ఆదిరెడ్డి అప్పారావు గారు కుమారుడు కదా. ఎగ్జాక్ట్లీ అప్పారావు గారి కొడుకు తర్వాతే నేను ఎవరినైనా సరే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎర్రనాయుడు గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. ఆయన, నేను ఒక అల్లుడిని, రామ్మోహన్ రెడ్డి కొడుకు. ఆయన దృష్టిలో ఎలా ఉంటుంది అంటే, వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఎర్రనాయుడు గారు అల్లుడు కొడుకురా చల్తా. కానీ సామాన్యుడు ఎర్రనాయుడు గారిని రీచ్ అవ్వాలన్నా, ఆయనతోటి పని చేయించుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ సమస్య చెప్పుకోవాలన్నా అంత యాక్సెసిబిలిటీ ఉండదు. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి చేరేంత అవకాశం ఉండదు. ఈయన ఏమనుకుంటున్నారంటే, కుటుంబం ఎలాగైనా నా కుటుంబం, అది ఉన్నా లేకపోయినా ఆయన ఒక షాడో ఉంటుంది దాని మీద. కానీ ప్రజల దగ్గరే ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలన్నది ఎక్కువసేపు అని ప్రజాక్షేత్రంలోనే ఆయన గడిపారు. ఆయన కుటుంబానికి అతి తక్కువ టైం స్పెండ్ చేశారు. సో బాబు గారు ఆబ్వియస్గా ఎర్రనాయుడు గారు ప్రయారిటీ ఇవ్వడమే ధర్మం. అది కాకుండా సిటీ పరంగా రాజమండ్రి సిటీ అడిగితే నేను ఎప్పుడు అంటుంటాను సార్కి 1-to-1 ఒక 1 year బ్యాక్ జరిగినప్పుడు కూడా ఇంకేంటి అని మాట్లాడితే, మీరు కొద్దిగా రాజమండ్రి సిటీ వచ్చినప్పుడు నన్ను కన్సిడర్ చేయాల్సింది సార్ అంటే మళ్ళీ ఆయన అనేసారు, నాకు ఎప్పుడైనా ఎర్రనాయుడు గారి కూతురుగా భవానీ, నిన్ను కాదంటలే సుమా, అలాగని కాదు నాకు ఉండిపోయింది మనసులో ఎర్రనాయుడు, ఎందుకంటే అలా జీవించాడు, అలా వెళ్ళిపోయాడు ఒక్కసారి. ఈసారి మీకు టికెట్ రావడము అనేది అంటే ఎక్కడో కొంచెం అంటే మీకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ అని విన్నా నేను. చాలా మంది టాటూలు కూడా వేయించుకుంటారట మీ పేరు ఉంటది కదా. అభిమానానికి హద్దులు లేవు కదా. అంటే టాటూలు వేయించుకునే బ్యాచ్ ఎవరన్నా? ఆ పార్టీ ఈ పార్టీ అందరూ వేసుకుంటారు, అందరూ అభిమానం. వైసీపీ, టీడీపీ, జనసేన అందరూ. ప్రశ్నకి ఒక కొనసాగింపు, ఆయన నీకు స్పష్టమైన ఆన్సర్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారిని కాదని మీకు టికెట్ ఇచ్చారు? 2019లో మీకెందుకు టికెట్ ఇవ్వకుండా ఆమెకి ఇచ్చారన్న దానికి మీరు వాస్తవం చెప్పలేదని నేను భావిస్తున్నాను. అంటే వాస్తవం కాదన్న, మీకు చెప్పాను కదా, బాబు గారు ఒక విమెన్కి అవకాశం కల్పించాలనుకున్నారు. అది వాస్తవం కాదు. వాస్తవం నాకు తెలిసిన వాస్తవం చెప్పమంటారా? చెప్పండి అన్న. ఓకే, గతంలో అంటే 2012లో అనుకుంటా మీ నాన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎక్కడ, ఏ పార్టీలో ఇచ్చారు? వైసీపీగా. అది యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అప్పుడు ఉమ్మడిగా ఉన్నాం మనము. కొండా సురేఖ గారికి పోవాల్సిన ఎమ్మెల్సీని ఎలాగో రాష్ట్రం వెళ్ళిపోతుంది కదా ఎందుకు అన్నట్టుగా ఇటువైపుకి తీసుకొచ్చి యాక్చువల్ అక్కడి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రావాల్సిన ఎమ్మెల్సీ అది. మీ నాన్నగారు ఆయన ఏం మాట్లాడుకున్నారో, మీ నాన్నగారు ఆయనతో ఏం ములాఖాత్ చేసుకున్నారో తెలియదు, కానీ ఇటువైపు మీ నాన్నగారిని జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి, జైల్లోని జగన్ గారి దగ్గర తీసుకెళ్లడము, ఆ సుభాష్ చంద్రబోస్ గారే అప్పారావు గారికి ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది అనడము. సరే నీకు ఇస్తామనుకున్నా, నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి అప్పారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అంతవరకు బాగానే సాగింది. అంటే అప్పటి వరకే మీరు టీడీపీలో పదవులు అంటే టౌన్ ప్రెసిడెంట్ గాను టీడీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. అమ్మగారు మేయర్గా కూడా పనిచేశారు. ఇంత చేసినప్పటికీ కూడా టీడీపీకి పంగనామాలు పెట్టి కేవలం ఎమ్మెల్సీ కోసము వైసీపీలోకి వెళ్ళిపోవడము, ఆ తర్వాత మళ్ళా ఇటువైపు జంపు జిలానీ కావడంతో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆదిరెడ్డి కుటుంబం మీద నమ్మకం సన్నగిల్లింది. వీళ్ళు ఎటువైపోయినా జంపు జిలానీలు. అందుకే ఎర్రన్నాయుడు కుమార్తె అయితేనే నీతికి నిజాయితీకి వీళ్ళు నిలువుటద్దం. వీళ్ళు ఈ కుటుంబానికి మనం టికెట్ ఇవ్వాలి అంటే ఆదిరెడ్డి అప్పారావు కోడలికి ఇచ్చినట్టు ఉంటుంది, నీతి నిజాయితీకి నిలువుటద్దమైన ఎర్రన్నాయుడు కూతురికి టికెట్ ఇచ్చినట్టు ఉద్దేశంతో ఇచ్చారనుకుంటున్నా కాదా అన్న. భవానీ నా భార్య, ఆదిరెడ్డి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వడం వలన రేపు ఇబ్బందులు అయితే వాళ్ళ పార్టీ మారరు అన్నది ఎక్కడ ఉండదు. నా భార్య నా మాట అంటది కానీ మాట కానీ మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఎర్రన్నాయుడు బ్లడ్ అంటే చెప్తాను. నమ్మకం ఉందా లేదన్న దాని గురించి అన్నీ చెప్తా. ప్రెసిడెంట్గా చేస్తున్నారు, మేయర్గా చేసినప్పుడు కూడా మదర్ని మేయర్ పెట్టాలని మనమేం ఆలోచించలేదు. బాబు గారు ఆయనగా అప్పారావు మీ వైఫ్ని పెడితేనే మన కార్పొరేషన్ కొడతాం. 14 కార్పొరేషన్స్లో 13 కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 1 and only కార్పొరేషన్ రాజమండ్రి కైవసం చేసుకున్నాం. రూరల్ కూడా ఉంటుంది కాబట్టి. అంటే 13 కాంగ్రెస్కి వస్తే ఒకటి టీడీపీకి వచ్చింది, అది మనకు వచ్చింది. లాస్ట్లో మనకి కొన్ని ఇబ్బందులు కలిగినాయి స్థానికంగా ఇబ్బందులు కలిగినప్పుడు జగన్ గారు ఆయనగా ఫోన్ చేసి, నా బాగా గుర్తు, గంటల కొద్దీ మాట్లాడి
ఆయన అప్పారావు గారిని కన్విన్స్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళినట్టే మాకేం పదవులు ఇచ్చేయలేదన్న. వెళ్ళి పార్టీకి సేవ అందించి కష్టపడి ఏమీ అప్పుడు జెండా ఎజెండా కూడా లేని పరిస్థితి. అప్పుడు తిరుగుతున్నప్పుడు ఆయన జెండా ఎజెండా కూడా లేదు. అప్పుడు అలాంటి సమయంలో పార్టీ కోసం కృషి చేసి పోరాడి ఇక్కడ అప్పుడు ఒక కార్పొరేటర్ చనిపోతే కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే ఆ జెండా ఎజెండా లేనప్పుడు ఆ కార్పొరేటర్ నెగ్గించి కృషి చేసి పార్టీ కోసం ఇంత చేసిన తర్వాత మీరు అన్నట్లుగా ఎమ్మెల్యే ఆశించాం, మేయర్ అప్పుడు అయిపోయింది ఆశించాం. బొమ్మన్ రాజ్ కుమార్ గారికి ఇవ్వాలని ఆయన మైండ్లో ఉంది జగన్ గారు. అప్పుడు ఎలా అకామిడేట్ చేయాలన్నప్పుడు బోస్ గారు ఈయనకి ఉన్న స్నేహం పరంగా ములాఖాత్ పెట్టడం, పిలవడం, ఎమ్మెల్సీ తీసుకో అన్న, నీ ఏదో ఒకలాగా నీ సామాజిక వర్గాన్ని కూడా నేను గౌరవించాలి, ఈస్ట్ వెస్ట్లోనే ఎక్కువ సంఖ్య ఉందని చెప్పి ఇవ్వడం. ఇచ్చిన తర్వాత మీరు అన్నట్లు కొండా సురేఖ గారిని ఇతరితరన అది ఇవ్వకపోవడం అనేది ఆయన ఇష్టం. ఇచ్చిన తర్వాత మన పార్టీకి కష్టపడడం అన్నీ జరిగినాయి. మళ్ళీ స్థానికంగా ఉన్న సమస్యలు రీత్యా మళ్ళీ బాబు గారితో ఆయన అంటే మనం ఎన్నికల సమయం దగ్గరికి వెళ్ళిపోయి పదవులు తీసుకొని అనుభవించింది అయితే ఏమీ లేదు. ఎక్కడ ఏది చేసినా అప్పుడు ప్రతిపక్షంలోనే పనిచేసాం, ఆ పదవి తగ్గట్లు న్యాయం చేసాం, ఆ పదవి తగ్గట్లు ఎవరికి ఏ గౌరవం చేయాలో గౌరవం చేసుకొని వచ్చాం. ఊరిసిన అప్పనంగా అయితే ఏమి పొందలే. మీ ఆవిడ ఆదిరెడ్డి భవానీ గారు ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని భావించి మీకు టికెట్ ఇవ్వదలిచారా? ఆవిడ ఫెయిల్యూర్ అయితే నేను ఫెయిల్యూర్ అయినట్లే. ఓకే. ఎందుకంటే ఆవిడ నేను చూసి ఓటేశారు అని అంటే దాని వెనకాల ఆదిరెడ్డి కుటుంబం ఉంది. ఓకే. ఒకరికి ఓటేస్తే ముగ్గురు కష్టపడతా ఉన్నాం. అప్పారావు గారు, నేను, మా తల్లి నలుగురు అందుబాటులో ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. అంత గాలిలో కూడా 30,000 మెజార్టీ వచ్చిందని అంటే అది కుటుంబం మీద నమ్మకం. ఆవిడ ఫెయిల్ అయిందంటే మేము ఫెయిల్ అయినట్లే, మాకు కూడా ఇవ్వకూడదు. ఈరోజు మా కుటుంబంలో ఎవరు పోటీ చేస్తారని అవకాశం ఇచ్చారంటే పార్టీకి మా పట్ల ఉన్న నమ్మకం, గౌరవం. ఈరోజు ఆమె చేయకపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఈ రోజున ఇష్టం మీద చేస్తే ఒకలా ఉంటుంది, ఈ రోజున ఆవిడ బాధించే అంశాలు అనేకం ఉన్నాయి. ఒక మహిళగా రాజకీయంలోని ఈ పార్టీ అధికారంలో ఉండే ప్రతిపక్షంగా ఉండడం అన్నది శుద్ధ దండగా. ఒక మహిళని గౌరవం ఉండదు, శాసనసభ్యురాలు అనేది గౌరవం ఇవ్వరు, ప్రోటోకాల్ పాటించరు, ఏమీ చేయనప్పుడు ఇంకా ఆలోచించాం. ఒక ఎమ్మెల్యేగా మీ ఆవిడ అయినప్పటికీ, శ్రీమతి అయినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు గౌరవించారు చెప్పండి. ఆవిడతో అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేయించుకున్నాం. ఎప్పుడు ఒక షాడో ఎమ్మెల్యేగా మీరే కార్యక్రమం, ఆమె అసెంబ్లీకి అటెండ్ కావడం తప్పితే రాజమండ్రి పట్టణంలో మాత్రము, నియోజకవర్గ పరిధిలో మాత్రము షాడో ఎమ్మెల్యే మీరే, అన్ని కార్యక్రమాలు మీరే చూసుకునేవారు. ఎప్పుడు కూడా భవానీ గారిని బ్యాక్ ఎండ్ లో పెట్టేసి మొత్తం అన్ని కార్యక్రమాలు మీరే వెళ్ళేవారని. కార్యక్రమాలు అంటే ఏంటన్నా, ప్రతి కార్యక్రమం అండి. ఇక్కడ ఏది చేయాలన్నా కూడా, ఎమ్మెల్యే హోదాలు ఏది చేయాలన్నా కూడా ఆదిరెడ్డి వాసు గారు చూసుకుంటే డెసిషన్ మేకర్ అంతా కూడా ఆదిరెడ్డి వాసు గారు. ఎమ్మెల్యేగా చేసే కార్యక్రమాలు ఏదైనా ఒక్కటి చెప్పమనండి, నేను ఆవిడని తప్పించి నేను వెళ్ళినట్లు ఒక్కటి. ఎమ్మెల్యేగా ఉన్నన్ని నాళ్ళు డెసిషన్ మేకర్ మీరే అంట కదా. అంటే అట్లా కాదన్నా, ఇందాక అన్నారు కదా నా భార్య నా మాట వింటదని. అంతే కదా, అట్లా మొత్తం అంటే మొత్తం మాట వినేలాగా చేసుకున్నారు. నేను నడిచింది ఆ మాట వింటది, తన మాట నేను వింటాను. ఆ గౌరవం నాకు ఆమె పట్ల పురుషాహంకారం అంటారు మళ్ళా. లేదు, ఇద్దరు ఈక్వల్ గా రెస్పెక్ట్ చేసుకుంటాం, ఇబ్బంది లేదు అన్న. ఇంకోటి కూడా అడుగుతున్నా, చెల్లి కూర్చుంది మళ్ళా, అదే మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను అన్న. ఇప్పుడు ఆవిడకి ఇచ్చిన తర్వాత ఒక నమ్మకంతో ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఎక్కడి వరకు అంటే కార్యక్రమాల వరకు, పార్టీ కార్యక్రమాల వరకు బాధ్యత ఉంది. ఇంకా అధికారికంగా ఆవిడ ఏం చేసినా కూడా అది ఆవిడ చేతుల్లో ఉంది, దాంట్లో ఎక్కడ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. అన్నిటిని మించి ఏంటంటే అధికారికంగా ఆవిడ పాల్గొనే చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే రాత్రి 10ంటికో 11ంటికో ఫోన్ చేసి రేపు అందుబాటులో ఉన్నారని ప్రోగ్రాం పెడుతున్నారు, వచ్చేయండి అంతే. మీరు అందుబాటులో ఉన్నారా, మీరు కార్యక్రమంకి వస్తారా కాదు, రేపు ఉంది వచ్చేయండి అంతే. ఇలాంటి అనేకం ఉన్నాయన్న, 1-2 అయితే అనుకోవచ్చు. ఏదేమైనా ఎమ్మెల్యేగా ఆవిడ యొక్క కార్యక్రమాల్లో నేను ఒక బాధ్యతగా ఏదైతే ఒక ఎమ్మెల్యేగా ఆవిడ బాబు గారి దగ్గర మాట తీసుకొని నెగ్గించుకున్నాం. ఆవిడకి అండగా భర్తగా నా పాత్ర నేను పోషించాను. అలాగే పార్టీ కార్యకర్తగా ఆవిడకి వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాలు మేము నడిపించాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.